డీటెయిల్ చూస్తే ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక ఈడీ అధికారులు ఈడీకి 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాత్రంతా ఈడీ ఆఫీస్లోనే ఉన్నారు. మరోసారి అతనికి వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈడీ కేజ్రీవాల్ కోర్టులో హాజరుపరచనున్నారు. अरविंद केजरीवाल जैसे लोकप्रिय मुख्यमंत्री को जेल में डालना एक ही चीज दिखाता है कि प्रधानमंत्री नरेंद्र मोदी जी अरविंद केजरीवाल से एक आदमी से डरते हैं। अगर प्रधानमंत्री नरेंद्र मोदी एक आदमी से डरते हैं तो उस आदमी का नाम है लेकिन उन्हें ये पता नहीं है कि अरविंद केजरीवाल सिर्फ एक आदमी नहीं है। अरविंद केजरीवाल एक विचार है। वो एक अरविंद केजरीवाल को अगर जेल में डालेंगे तो देश भर में हजारों केजरीवाल ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. ఈడీ అధికారులు ఈడీకి 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాత్రంతా ఈడీ ఆఫీస్లోనే ఉన్నారు. మరోసారి అతనికి వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈడీ కేజ్రీవాల్ కోర్టులో హాజరుపరచనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, మేము చూస్తున్నాం మా నాటకీయ పరిణామాల మధ్య ఎప్పుడైతే మధ్యాహ్నం పూట ఢిల్లీ కోర్టు అంటే అరెస్ట్ విషయంలో మేము కలువ చేసుకోబోమని చెప్పి అన్న తర్వాత వెంటనే అలర్ట్ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ పేరుతోటి సచివాలయం తీసుకుని మరి నిన్న ఢిల్లీలోని కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత దాదాపుగా 2 గంటల పాటు విచారణ చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తున్నట్టుగా కూడా ప్రకటించడం భార్యకి నోటు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర బలగాల్లో మోహరించి నైట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ కు తరలించిన తర్వాత తరలించే ముందు కూడా ఆయన హెల్త్ చెకప్ చేసి దాదాపు రాత్రంతా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫీస్ లోనే ఆయన ఉండడం జరిగింది. మరి కాసేపట్లో ఆయన కోర్టులో హాజరుపరుస్తున్నారు. కోర్టులో హాజరుపరుస్తున్న నేపథ్యంలో దాదాపుగా 10 రోజుల పాటు తమ కస్టడీ కావాలంటూ కూడా రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 10 గంటల ఉంది. మరో గంటలో ఆయన కోర్టులో హాజరుపరిచిన తర్వాత తమ కస్టడీ కావాలని చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ విషయం గమనించాలి స్వాతి, ఇప్పటికే దీనికి సంబంధించి అరెస్ట్ అక్రమం అంటూ కూడా సుప్రీంకోర్టులో కేసు దీని మీద పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు బెంచ్ మీద కూడా ఇదే విషయం మీద విచారణకు వచ్చే అవకాశం ఇస్తాం. సో మరి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఒక పక్కన కోర్టులో కస్టడీకి కావాలని చెప్పి పిటిషన్ దాఖలు చేయడం, తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ తరలించాలని చెప్పి చూడటం, అసలు అరెస్ట్ అక్రమం అంటూ సుప్రీంకోర్టు పిటిషన్ వేయటం. సో దీంట్లో అసలు ఏం జరగబోతా ఉంది ఢిల్లీలో అన్నది ఉత్కంఠగా మారింది. ఆపువేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుంది, మరి ఆ నిర్ణయం తర్వాతనే వీళ్ళు కస్టడీ విషయం మీద కోర్టు నిర్ణయించుకునే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా న్యాయ కోవిధులు చెప్తున్న విషయాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. ప్రస్తుతం మాత్రం చీఫ్ కోర్టు కాబట్టి సుప్రీంకోర్టు ప్రస్తుతం అక్కడ పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి 10 రోజుల కస్టడీ అనేది ఆ నిర్ణయం తర్వాత అంటే సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ తర్వాత కస్టడీ విషయం మీద ఆలోచన చేయమని చెప్పేసి మా కేజ్రీవాల్ తరఫున అడ్వకేట్ కూడా పిటిషన్ లో ఒక మెమో కూడా దాఖలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మరి 11 గంటలకు ఆయన కోర్టులో హాజరుపరిచిన తర్వాత మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 10 రోజుల కస్టడీకి సంబంధించి కస్టడీకి ఇస్తారా లేకపోతే జ్యుడిషియల్ రిమాండ్ కు తరలిస్తారా, మరి అరెస్ట్ మీద కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రౌస్ అవెన్యూ కోర్టు అన్న దాని మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. మనం గమనించవచ్చు దాదాపుగా 10 గంటల సమయం అవుతా ఉంది ప్రస్తుతం మీద మాత్రం. ఈ 10 గంటల సమయంలో 1 గంట సమయంలో ఆయన కోర్టులో హాజరుపరిచేందుకు ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా రంగం తెలుస్తా ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జోగేందర్ నేతృత్వంలో నిన్న దాదాపు 8 మంది అధికారుల బృందం కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళి దీనికి సంబంధించి నిన్న ఏమైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దీనికి సంబంధించి మొత్తంగా
పలు ప్రశ్నలు సంధించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలో సెక్షన్ 50 కింద ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ తాలూకు వివరాలు కూడా కోర్టుకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే దాదాపుగా మరోవైపు 2.5 సంవత్సరాల పాటు 2.5 గంటల పాటు జరిగిన సోదాల్లో దీనికి సంబంధించి కొంత కీలకమైన డాక్యుమెంట్లు కూడా సేకరించారని చెప్పి తెలుస్తోంది. మరి ఆ డాక్యుమెంట్లు ఏం సేకరించారు, దీంట్లో మరి ఇప్పటి వరకు ఇచ్చిన అంటే దీంట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈయన పాత్ర ఏంటి, ఆల్రెడీ కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉంది, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉంది కాబట్టి ఇద్దరిని కనుక విచారణ చేస్తే అంటే కింగ్ గా కవిత ఉంది, దీంట్లో కేజ్రీవాల్ సంబంధించిన ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి మరి దీంట్లో ఇద్దరిని కనుక విచారణ చేస్తే ఖచ్చితంగా దీంట్లో మనం గమనిస్తే ఓవరాల్ గా 2,002 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పి చాలా స్పష్టమైన ఆధారాలను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించిన తెలుస్తా ఉంది. మరి ఆ 2,002 కోట్ల రూపాయల్లో ఇప్పటికే దాదాపుగా 100 కోట్ల రూపాయలకు సంబంధించి ఆమె ట్రాన్స్ఫర్ చేసింది. దాదాపుగా 200 కోట్ల రూపాయల వరకు కూడా ఆమె వివిధ రూపాల్లో ఆమె లాభాలు ఆర్జించింది అన్న అంశాలను కూడా ప్రస్తుతం కవితను విచారిస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. సో ఓవరాల్ గా చూస్తే ఈ రోజు ఢిల్లీలో జరగబోయే పరిణామాలు మనం ఒకసారి పరిశీలిస్తే మరి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అన్న దాని మీద కూడా ఒక చర్చ లేవదీసిన నేపథ్యంలో ఆఫీసర్ మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్పని దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి ఢిల్లీ కూడా ఒకసారిగా అట్టుకుపోతా ఉంది. మరి ముఖ్యమంత్రి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత మొట్టమొదటిగా అరెస్ట్ అయిన వ్యక్తి కేజ్రీవాల్ అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా జరిగినాయి కానీ ముఖ్యమంత్రి పదవి ఉండగా కూడా ఎవరు కూడా అరెస్ట్ అయిన సందర్భం అయితే లేదు. సో మొత్తం మీద ఇలాంటి పరిణామాలు ఢిల్లీలో ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకుంటాయి. మరోవైపున వాటి ఇంకోటి కూడా గమనించవచ్చు, ప్రస్తుతం అయితే మాత్రం కవిత వేసిన పిటిషన్ మీద త్రిసభ్య కమిటీ అంటే అసలు తన అరెస్ట్ అక్రమము తన జ్యుడిషియల్ రిమాండ్ కూడా వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవ్వలేదు, తన అరెస్ట్ సమయంలో కూడా వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోలేదు అని చెప్తున్న పలు అంశాల ఆధారంగా కూడా త్రిసభ్య కమిటీ ముందు కూడా కవిత విచారణ వచ్చిన నేపథ్యంలో మరోవైపున త్రిసభ్య కమిటీ నిర్ణయం ఎలా ఉండబోతా ఉంది. దీంట్లో మరి ఇప్పుడు కేజ్రీవాల్ సంబంధించిన అంశం మీద సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతా ఉంది. దీంట్లో మరి సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చేదాకా మరి ఈ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ మీద నిర్ణయం తీసుకుంటుందా, మరి దీనికి సంబంధించి ఇప్పటికే 10 రోజుల కస్టడీ కావాలని చెప్పిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమైతే పిటిషన్ దాఖలు చేసిందో దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ సుప్రీంకోర్టులో ఏమైతే ఆత్మీయతలు పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ సంబంధించిన వ్యవహారంలో డెఫినెట్ గా ఒక నిర్ణయం వచ్చిన తర్వాత తీసుకున్న అవకాశం కనిపిస్తారు. అయితే స్వాతి ఇక్కడ ఒక విషయం గమనిస్తారంటే ఇక్కడ మన ఆత్మనేతలు వేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు బెంచ్ మీదకి సిజేఏ ముందుకు దాదాపుగా 10:30 గంటలకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే 10:30 గంటలకు విచారణకు వస్తుంది కాబట్టి మరి 11-11 లోపల సుప్రీంకోర్టులో ఒక దీనికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ అంటే జడ్జిమెంట్ అనుకోవచ్చు, తర్వాత దాని మీద నిర్ణయం అనుకోవచ్చు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ నిర్ణయం వచ్చిన తర్వాతనే ఇక్కడ ఆ రౌస్ రెవెన్యూ కోర్టులో దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుందని తెలుస్తోంది. మరి సుప్రీంకోర్టు ఎలా తీసుకుపోతా ఉంది. మరి అప్పటిదాకా మరి 11 గంటలకు ఈయన జ్యుడిషియల్ రిమాండ్ సంబంధించిన వ్యవహారంలో జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తారా, మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 10 రోజుల కస్టడీ కావాలని పడుతుంది కాబట్టి దాని మీద నిర్ణయం మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాతనే ఉండే అవకాశం ఉంది అని కూడా చెప్తున్న పరిస్థితి. మరి మొత్తం మీద ఢిల్లీలో జరగబోయే పరిణామాలు మరోవైపున కవితకు సంబంధించిన త్రిసభ్య కమిటీకి సంబంధించిన బెంచ్ మీదకి వస్తుంది కాబట్టి మన సుప్రీంకోర్టు నిర్ణయం కావచ్చు, మరోవైపున ఆప్ నేతలు కేజ్రీవాల్ సంబంధించిన అరెస్ట్ మీద వేసిన నిర్ణయం మీద కావచ్చు, తర్వాత మరోవైపున ఇక్కడ కేజ్రీవాల్ ను కోర్టు హాజరు చేసి 10 రోజుల కస్టడీ మొత్తం మీద ఈ 3 అంశాలు ఢిల్లీని అట్టుడికిస్తున్నాయి. ఢిల్లీలో అసలు ఏం జరుగుతా ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలకంగా వ్యవహరించిన ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దీంట్లో కేజ్రీవాల్ వర్సెస్ కవితకు సంబంధించిన వ్యవహారంలోనే ఈ గొడవంతా నడుస్తా ఉంది. వీళ్ళిద్దరు చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి ఇద్దరు కూడా విచారించాల్సిన అవసరం ఉంది అని చెప్పని దీనికి సంబంధించి 2,002 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకి గండి పడిందని చెప్తున్న వ్యవహారంలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగింది. ఎంక్వైరీ తాలూకు వివరాలను కూడా కోర్టు నుంచి అవకాశం ఇస్తా ఉంది. మొత్తం మీద 10:30 గంటలకు వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఏమైతే ఉందో ఆ పిటిషన్ సంబంధించి అరెస్ట్ మీద సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత మరి ఇక్కడ ఢిల్లీ కోర్టులో ఆయన జ్యుడిషియల్ రిమాండ్ విషయం మీద నిర్ణయం వచ్చాక అవకాశం చూపిస్తా ఉంది. మొత్తం మీద
సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి. సుప్రీంకోర్టులో నిజంగానే కేజ్రీవాల్ అరెస్ట్ సంబంధించిన వ్యవహారంలో మరి రౌస్ రెవెన్యూ కోర్టు మరి ఎలా నిర్ణయం తీసుకోబోతా ఉంది. దీంట్లో మరి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తారా, లేకపోతే జ్యుడిషియల్ రిమాండ్ పోకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిమాండ్ కంటే కవిత అరెస్ట్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణకు కవితను ఇచ్చినట్టుగానే అంటే కేజ్రీవాల్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి ఇస్తారని చెప్పి దాని మీద ఉత్కంఠ కొనసాగుతుంది. ఏదైనా కూడా 10:30 ఇప్పుడు 10 గంటల సమయం అవుతా ఉంది. మరొక 15 గంటల్లో దీని మీద బెంచ్ మీదకి వచ్చిన తర్వాత జరిగే ఆర్గ్యుమెంట్స్, దాని మీద నిర్ణయం, ఆ తదుపరి పరిణామాలు ఒక పక్కన కేజ్రీవాల్ కావచ్చు, మరొక కవిత కావచ్చు, వీళ్ళిద్దరు అరెస్ట్ సంబంధించిన వ్యవహారంలో, వీళ్ళిద్దరు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ వ్యవహారంలో మాత్రం ఒక కీలక నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద ఢిల్లీలో జరగబోయే పరిణామాలు అన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా చాలా ఆసక్తికరంగా గమనిస్తా ఉన్నాయి. మరి 10:30 గంటలకు సుప్రీంకోర్టు నిర్ణయం వస్తుంది. మరి 11 గంటల తర్వాత రౌస్ రెవెన్యూ కోర్టు ఆయన కస్టడీ మీద కావచ్చు, తర్వాత జ్యుడిషియల్ మీద కావచ్చు ఎలా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపున కవితకు సంబంధించిన త్రిసభ్య కమిటీ ఎలా నిర్ణయం తీసుకోబోతా ఉందన్న అంశాల మీద పూర్తి స్థాయిలో ఏం జరగబోతా ఉంది అన్న విషయం మీదనే సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. ఏదైనా కూడా సుప్రీంకోర్టు నిర్ణయం ఫైనల్ కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం తర్వాతనే ఫర్దర్ స్టెప్స్ ఉండే అవకాశం ఉందని చెప్పి న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి. మరి సుప్రీంకోర్టుకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఇప్పటికే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్ చాలా కీలకమైన దశలో ఉన్నందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ విషయంలో నిర్ణయం మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం తర్వాత కస్టడీ విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టు చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. దీని మీద ఒకటే విషయం స్వాతి, అంటే 9 సార్లు ఆయన రాకుండా ఇబ్బంది పెట్టాడు, ఆయన ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి కాబట్టి కస్టడీలకు కావాలని చెప్పని సుప్రీంకోర్టు ముందు కూడా ఈడీ అడ్వకేట్ చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. ఈడీ అధికారులకి ఈడీకి 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాత్రంతా ఈడీ ఆఫీస్లోనే ఉన్నారు. మరోసారి అతనికి వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈడీ కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరచనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మానస్ ఫోన్ లైన్లో ఉన్నారు. మానస్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి పదవిలో ఉండి అరెస్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తిగా కేజ్రీవాల్ పరిగణించవచ్చు. గతంలో చూసుకున్నట్టయితే అటు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అరెస్ట్ చేసినప్పటికీ వాళ్ళు అరెస్ట్ కి కొన్ని గంటల పదవికి రాజీనామా కూడా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ కేజ్రీవాల్ సీఎం రాజీనామా సీఎంగా ఉండి తొలి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు కేజ్రీవాల్ అంటే సీఎం పదవిలో ఉండి అరెస్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తిగా కేజ్రీవాల్ మనం పరిగణించుకోవచ్చు. గతంలో హేమంత్ సోరెన్ కావచ్చు, జయలలిత కావచ్చు, లాలూ ప్రసాద్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయినప్పటికీ వాళ్ళు అప్పటికే వాళ్ళ సీఎం పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో సీఎం పదవిలో సిట్టింగ్ లో ఉండి అరెస్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తిగా మనం కేజ్రీవాల్ ని పరిగణించుకోవచ్చు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈడీ రౌస్ కోర్టులో కేజ్రీవాల్ ని ప్రవేశపెట్టనుంది. అయితే కేజ్రీవాల్ ని ప్రవేశపెట్టడానికి ముందుగా వైద్య పరీక్షలు కూడా నిర్వహించింది. ఇప్పటికే అయితే గత రాత్రి కూడా వైద్య పరీక్షలు నిర్వహించినప్పటికీ కోర్టు ప్రవేశానికి ముందు కూడా మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు కేజ్రీవాల్ ని అంటే 10 రోజుల పాటు ఇప్పుడు కవితని కూడా ఆల్రెడీ తమ కస్టడీకి తీసుకొని 6వ రోజు కవిత విచారణ 6వ రోజు సాగుతుంది. సో అదే ప్యాటర్న్ లో కేజ్రీవాల్ ని కూడా తమ కస్టడీకి 10 రోజుల పాటు ఈడీ తమ కస్టడీకి కోరనున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఒకవేళ కోర్టు కానీ దీనికి రౌస్ కోర్టు కానీ దీనికి అంగీకరిస్తే కేజ్రీవాల్ ని కూడా కవితని విచారించినట్టుగా 10 రోజుల పాటు
తమ కస్టడీలో పెట్టి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఒకవేళ కేజ్రీవాల్ ని కూడా తమ కస్టడీలో తీసుకుంటే అటు కేజ్రీవాల్ తో పాటు కవితతో పాటు ఇటు కేజ్రీవాల్ ని కూడా ఒకేసారి అంటే కలిపి విచారిస్తారా అనే ఒక కోణంలో కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒకవేళ వీళ్ళని కలిపి విచారిస్తారా లేకపోతే వీళ్ళ లింకులు అంటే అటు మనీష్ సిసోడియా కావచ్చు ఇటు కవిత పిఎల్ కావచ్చు వీళ్ళ దగ్గర నుంచి అందిన పూర్తి ఫోన్ డేటాతో పాటు ఇటు కవిత ఫోన్ డేటాని కూడా పూర్తిగా సేకరించడం జరిగింది. సో ఈ ఫోన్ డేటాల లింకప్ తోటి కేజ్రీవాల్ ఇండివిజువల్ గా విచారించి ఆ లింకప్స్ ని మ్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తారా లేకపోతే ఒకేసారి విచారిస్తారా అనేది మాత్రం కాస్త ఉత్కంఠగా మారింది. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ లిక్కర్ స్కామ్ లో అంటే ముందుగా మనం చూసుకున్నట్టయితే ఆగస్టు 17, 2022లో మొదటిసారిగా సిబిఐ దీనిపై కేసు అయితే నమోదు చేసింది. సో అప్పటి నుంచి కూడా అనేక దఫాలుగా ఈడీ నోటీసులు పంపించినప్పటికీ కూడా కేజ్రీవాల్ దాన్ని పట్టించుకోలేదు, కనీసం విచారణకి రావడం కూడా చేయలేదు. 9 సార్లు నోటీసులు పంపించిన తర్వాత ఢిల్లీ పోలీసులు కూడా అంటే అరెస్ట్ చేయకుండా మేము ఆపలేము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు అయితే ఈ ఢిల్లీ పోలీసులు ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ఇచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ రైడ్లు అవ్వడం కొన్ని నాటకీయ పరిణామాల మధ్య కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో టోటల్ గా చూసుకున్నట్టయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఒకవేళ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కంప్లీట్ గా అంటే కేజ్రీవాల్ తో పాటు ఇటు కవిత అందరూ కూడా విచారణ పూర్తయితే మాత్రం శిక్ష కాస్త కఠినంగానే ఉండొచ్చు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు కూడా శిక్ష పడే అవకాశాలు అయితే కనబడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే అటువైపు ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కొన్ని స్టేట్మెంట్లను అయితే విడుదల చేయడం జరిగింది. ఆయన జైల్లో ఉన్నా కానీ ముఖ్యమంత్రి ఢిల్లీకి ఆయనే జైలు నుండి పరిపాలిస్తారు అంటూ కూడా కొన్ని సంచలన కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు అంటే ఈ అరెస్ట్ అక్రమం అంటూ సుప్రీంకోర్టుని కూడా వాళ్ళు అప్పీల్ చేయడం జరిగింది. సో అటు రౌస్ కోర్టులో 12 గంటలకి కేజ్రీవాల్ ప్రవేశపెట్టడంతో పాటు అదే సమయంలో సుప్రీంకోర్టులో కూడా ఈ అరెస్ట్ కి సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీ నమోదు చేసిన కేసుపై కూడా సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సో ఇటు రౌస్ కోర్టులో ఎలాంటి తీర్పు రానుంది, అదేవిధంగా సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు రానుంది అనే విషయంపై దేశమంతా కూడా ఒక చిన్న ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రోజు అసలు సుప్రీం నుంచి కానీ రౌస్ కోర్టు నుంచి కానీ ఎలాంటి తీర్పు వెలువడింది అని అయితే మాత్రం అందరూ ఎదురు చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మానస్, ఇంకొక విషయం ఏంటంటే మరి ఈరోజు కేజ్రీవాల్ ఎప్పుడు కోర్టులో ఎన్ని గంటలకి హాజరుపరచనున్నారు? మధ్యాహ్నం 12 గంటలకి ఎగ్జాక్ట్ గా రౌస్ కోర్టులో కేజ్రీవాల్ ని హాజరుపరచనున్నారు. అయితే సుప్రీంలో కూడా మధ్యాహ్నం ఆయనకు సంబంధించిన అరెస్ట్ కి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నమోదు చేసిన కేసుపై కూడా విచారణ సాగుతుంది. సో ఇటు సుప్రీంకోర్టులో సాగే విచారణ తీర్పు ముందొస్తుందా లేదా రౌస్ తీర్పు ముందొస్తుందా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మానస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.